నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణ ఆటో డ్రైవర్ల ఆవేదన ఛానల్తో మాట్లాడుతున్న చార్నర్స్. ఈరోజు మనము ఒక కామారెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి కాటిపల్లి రామారెడ్డి గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాము. వారిని ఈరోజు కలుసుకోవడం జరిగింది. వారు మాట్లాడుతూ ప్రతిపక్షాలు వాళ్ళు విమర్శిస్తున్న మాటలను సందర్భంగా ఆయన కౌంటర్ ఇచ్చారు. దానికి వారు మాట్లాడుతూ ఎవరు ఎన్ని మాట్లాడినా మా పనులు మేమే చేసుకెళ్తాం, అవన్నీ తప్పుడు ప్రచారాలు అవన్నీ మేము నమ్మం, మా పని మేము చేసుకుంటూ వెళ్తామని చెప్పేసి రమణారెడ్డి గారు చెప్పారు. మళ్ళీ మా పార్టీ ప్రధానాంశం ఏంటంటే ప్రజలకు తెలుసు మా పార్టీ విధానాలు, కాబట్టి ముందుకు వెళ్ళే ప్రసక్తే ఉంటుంది కానీ వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించారు. ఇక్కడ ఈరోజు టాటా మీడియాతో చార్నర్స్ తెలంగాణ ఆటో డ్రైవర్ ఆవేదన ఛానల్ మాది. మేము ఈరోజు కాటిపల్లి రామారెడ్డి గారు ఒక కామారెడ్డి ఎమ్మెల్యే గారు చాలా భారీ మెజార్టీతో ఇక్కడ సాధించడం అనేది పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను పుట్టి 50 సంవత్సరాలు అవుతున్న వయసు, ఇంత వయసులో నుంచి కూడా ఇప్పటి వరకు కామారెడ్డి గడ్డ మీద బీజేపీకి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, నేను మీడియా దగ్గరికి వారు నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళతో మాట్లాడడానికి నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి ఉన్న పార్టీ, వాజ్పేయి గారు అద్వానీ గారు ఇద్దరు కలిసి పెట్టిన పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలోకి వెళ్ళింది అంటే అది ఎంత పెద్ద గొప్ప విషయమో, ఆ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో అటువంటి పెద్ద గొప్ప పార్టీలో ఉన్నందుకు అన్నగారు అటువంటి ఇంత పెద్ద పార్టీని తీసుకొచ్చి కామారెడ్డిలో మెజార్టీ చూపించడం అనేది దేశ చరిత్రలోనే గొప్ప విషయం అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. అన్నగారితో 2 మాటలు మాట్లాడుతున్నాను. సార్, ఈరోజు భారతీయ జనతా పార్టీ కామారెడ్డిలో అట్టడుగు స్థాయిలో ఉన్న అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ పార్టీ ఎలా లేపగలిగారు, ఎందుకు లేపారు, సత్తా ఎలా వచ్చింది మీరు చెప్పండి. ఏం లేదండి, దేశం కోసం ఆలోచించే జనం అందరూ ఉన్నారు. జనంలో ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ లీడర్లు గట్టిగా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా గట్టి మీద చూస్తారు. ఒక వ్యక్తి ఈయన అర్ధరాత్రి అయినా సరే అపరాత్రి అయినా సరే అందుబాటులో ఉంటాడు, ఏదైనా అవసరం ఉంటే మాటిస్తే నిలబడతాడు, ధైర్యంగా ఉండొచ్చు అనే నమ్మకం కనిపించవచ్చు. ఏ వ్యక్తి అయినా లీడర్ కావచ్చు, ఏ పార్టీ అయినా లేవచ్చు, అది ఇది అది అనేది కాదు. కాబట్టి రాజకీయంగా యువకులకు నేను చెప్పేది ఏంటంటే 24 గంటలు ప్రజల్లో ఉండి ప్రజా సంక్షేమం దృష్టి పెట్టి వాళ్ళకు అందుబాటులో ఉండి ఏదైనా కష్టం వస్తే నేను ఉన్నానే ధైర్యాన్ని ఇచ్చి నమ్మకాన్ని ఇచ్చి ముందుకెళ్తే సరిపోతుంది. అందరూ అనుకుంటున్నారు రాజకీయం అంటే డబ్బు కాదు, వ్యక్తిత్వం, గౌరవం, పేరు. దీని వెనకాల కష్టం అనేది ఉంటుంది. కష్టపడగలిగితే గ్రామాల్లో వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. మామూలుగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే మన దగ్గరికి పిలిపించుకుంటే ఇబ్బంది, మనమే ప్రజల దగ్గరికి వెళ్ళామనుకో అభిమానం పడతాం. మనం ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రజలు అభిమానిస్తారు, కానీ ప్రజలకు అవసరం ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తారని ఎట్లా కూర్చుంటే వాళ్ళు. కాబట్టి ప్రజల కష్ట సుఖాన్ని తెలుసుకొని మెదిలి వారి కష్టాల్లో వెంట ఉన్నప్పుడు అతను నాయకుడయ్యే అవకాశం 100%. అదే ఇక్కడ ఉన్నటువంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు అటువంటి మదన్ మోహన్ గారు కలకుంట్ల మదన్ మోహన్ రావు గారు వారు ఏమని ఆరోపిస్తున్నారంటే బీబీ పార్టీలు బిజినెస్ పార్టీలు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? ఈయన కాదా వ్యాపారస్తుడు కాదా, నేను కాదా, అందరూ వ్యాపారం చేస్తున్నారు. మరి అది రాజకీయం, అచ్చం రాజకీయం మీద లేదు కదా. ఆయన మదన్ మోహన్ రావు గారు మరి అన్ని వ్యాపారాలు మానేసిందా? ఆయన అడగండి. అన్ని మానేసి వచ్చి రాజకీయంలో నుండి దాన ధర్మాలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? బీబీ పార్టీ వ్యాపారం ఉంది, కానీ ఏ ఒక్కరి దగ్గర 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో కానీ ఏదైనా ఉంటుంది. ఏ పార్టీ అయినా కానీ మంచి వ్యక్తి మంచివాడే, చెడ్డ వ్యక్తి చెడ్డవాడు. ఆరోపణలు చేసిన కదా మనం ఏంటంటే ఆలోచించుకోవాలి. వాళ్ళ బీబీ పాటిల్ గారు 10 ఏళ్ళు టీఆర్ఎస్లో ఉన్నా నాలుగు ఫోన్ చేసి చెప్పిన పనులు చేసింది. బీజేపీ అని చూడలేదు, కాంగ్రెస్ అని చూడలేదు, టీఆర్ఎస్ అని చూడలేదు కదా. ఆయన పనిచేసింది కదా. వ్యక్తి మంచోడు, అవసరం అయితే ఆయన పార్టీ మాత్రం వ్యక్తిత్వం మంచిదా కాదా అని చూడాలి. జనం నుంచి ఈ 10 సంవత్సరాల్లో ఏదైనా పని ఉన్నదని పోతే 1 రూపాయి కింద తీసుకున్నదా, లేకపోతే ఎవరైనా కాంట్రాక్టర్లకు రోడ్లు శాంక్షన్ అయినాయి, 100,000 కోట్ల రోడ్లు శాంక్షన్ అయినాయి కదా, అవన్నిటికీ టెండర్లలో డబ్బులు తీసుకున్నాడా? ఎవరి ఆయన డబ్బులు తినే వ్యక్తి కాదు. అవసరం పడితే కష్టం అయితే ఎవరైనా వెళ్ళి అడిగితే భోజనం పెట్టి డబ్బులు ఇచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తిని బిజినెస్ పార్టీలని అంటే మరి ఈయన మదన్ మోహన్ రావు ఈయన పేరులో కూడా ఉంటుంది మదన్ అని. మరి అదేమన్నా ఆ రకంగా ఆలోచించాలా? బీబీ పార్టీలు అంటే బిజినెస్ పార్టీలు, మదన్ మోహన్ అంటే మరి ఏ మదన్?
అదంతా అనవసరమైన ఆరోపణలు. చదువుకున్న వ్యక్తి అమెరికా వెళ్ళొచ్చిండు, వయసులో ఉన్నారు, ఉందాగా ఉంటే చాలా బాగుంటుందని మిత్రులుగా నా సలహా. సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే బీపీ పాటిల్ కూడా 10 సంవత్సరాలు గెలిచిన తర్వాత ఏమీ అభివృద్ధి పనులు చేయలేదని ఆయన ఆరోపిస్తారు. నేను వచ్చి 250 బోర్లు వేసినా బీపీ పాటిల్ ఏముంది అని అడుగుతున్నారు. దానికి సమాధానం ప్రజలందరూ అంటున్నారు కదా, అది డిసైడ్ చేయాల్సింది. ప్రజలు ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదని ప్రజలు డిసైడ్ చేస్తారు. రేపు రాబోయే ఎన్నికల్లో తెలిసిపోతుంది.